పితా పుత్ర పవిత్రాత్మ నామమునా దైవ సన్నిధిలో ఈ శుక్రవారం యేసు ప్రభు యొక్క దివ్య మందసం మన మధ్యలో ఉండగా, దేవుని యొక్క దైవ కిరణాలు మన మీద ప్రవహిస్తుండగా, సిలువ వైపు వేలాడుతున్న ప్రభువుని కరుణను అనుభవించుటకై మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, దివ్య సప్రసాదనాథుని మోకరించి ఆరాధించెదం. ఆరాధనా 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 నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని సింహాసనంలో వేంచేసిన దేవుడు ఇప్పుడు మన మధ్యలో కూడా దివ్య సప్రసాద రూపంలో ఉండగా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములను, వారి హృదయ వాంఛలన్నిటినీ దేవుడు తన దివ్య హృదయమును చూస్తున్న మనందరికీ దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం. మారినేని కరుణాకర్, మాధవి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంలో దేవుడు కురిపించిన దీవెనలన్నింటినీ బట్టి కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినందుకు కృతజ్ఞతగా, మారినేని అన్వితికి ఫిషర్ సమస్య నుండి స్వస్థత, ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, అనీష్ అన్విత్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కమలాకర్ రావు లాలం మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెల అంతా దేవుడు చేయబోయే మేలులకు కృతజ్ఞతగా, క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు, రోస్లిన్ మంచి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి, యారన్ పాల్ మంచి ఆరోగ్యం చదువులు జ్ఞానం కొరకు, యానా జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమికి మంచి ఆరోగ్యం, అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం, సురేందర్ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు క్రిస్టోఫర్. పసలా జేకబ్ స్వర్ణ 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు, బంధకాల నుండి విడుదల, దివ్య కారుణ్యము ఎల్లప్పుడూ వారి కుటుంబం ఉన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పసలా జేకబ్ స్వర్ణ 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ధర్మరావు భారతమ్మ కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, మనమల కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మంచి ఆరోగ్యం కొరకు, సంజీవి కంచనాకి మంచి భర్త రావాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ధర్మరావు భరతమ్మ. అలాగే కె మాధవి, కె భాగ్యలేశమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుతూ ఉన్నారు. నా పేరు సాగర్ స్వప్న. నేను 2025వ సంవత్సరంలో మే నెలలో తెలుగు వడకంలో పాల్గొన్నాను. ఆ సమయం నుండి ప్రతి శుక్రవారం ఆదివారం ఆన్లైన్లో ప్రార్థనలో క్రమ తప్పకుండా పాల్గొనేదాన్ని. నేను విశ్వాసములు ఇంతగా ఎదగటానికి ఫాదర్ రవి గారు పరిచర్య కారణం. ఆ తర్వాత కొన్ని కారణముల వలన నా ఉద్యోగం పోయింది. 3 గంటల ప్రార్థనలో కరుణ జపమాలలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ద్వారా నాకు మంచి ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. మీకు జరిగినట్టు అనేక మందికి అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థించుదాం. మేరీ తుమ్మ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శ్రీకర్ జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు మరియు స్వప్న జాబ్ పర్మనెంట్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జూలియట్. శ్రీకర్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ.
ఎస్ నిర్మలా కుమారికి బీపీ, హై షుగర్, క్యాట్రాక్ట్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, ఎస్ విజయ్ కుమార్ మంచి ఆరోగ్యం, సోఫియా రాజేష్ జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, క్రిస్టల్ ఇవాన్ ఎగ్జామ్స్ రాయిచుండగా దేవుని కరుణ దీవెనల కొరకు, సోఫియా రాజేష్, క్రిస్టల్ ఇవాన్ రియో మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అప్పు సమస్య నుండి విడుదల, విజయ్ తరుణ్ సంగీత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గడిచిన 2-3 సంవత్సరాలుగా మన మధ్యలో దేవుని సేవకురాలుగా అనేక మందికి ప్రార్థన చేస్తున్నటువంటి సిస్టర్ తెరెజా గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, సిస్టర్ తెరెసా గారిని దేవుడు ఆశీర్వదించమని, ఆమె యొక్క వ్యక్తిగత అవసరములు మరి ముఖ్యంగా జేఎంజే కాంగ్రిగేషన్ ద్వారా వారిని ఇక్కడికి పంపించినటువంటి మదర్ జనరల్, తర్వాత ప్రొవిన్షియల్ సుపీరియర్స్ అందరినీ, వాళ్ళు కాంగ్రిగేషన్ని ప్రభు ఆశీర్వదించమని ప్రార్థించుదాం. సిస్టర్ తెరెసా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ వీ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్ యూ డూ. గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో మరి ముఖ్యంగా ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశంను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ, రాబోయే దినంలో జరగబోతున్న తెలుగు వడకాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరి యొక్క ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథంలో యోహాను పద్మోస్ అనే చెరసాలలో ఉండి ఆయన దర్శనం చూడగలిగాడు. మనం చెరసాలలాగా కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనకు కనిపించే గొప్ప సమయమే ఆరాధన టైం. ఈ 3 గంటల ప్రార్థన. కట్లను విప్పి చెరసాల నుండి బయటకు వచ్చే దేవుడు మన దేవుడు. అవర్ గాడ్ ఇన్ ద మూమెంట్ వెన్ అవర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ జాన్ వాస్ ఇన్ ప్రిసన్ ఇన్ పద్మోస్, he had a vision of God.
అండ్ దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్, ద ఫైనల్ బుక్ ఆఫ్ ద బైబిల్. దానికి పేరు దర్శన గ్రంథం అని బైబిల్లో చివరి పుస్తకం. దర్శన గ్రంథం 4, 8, 9 వచనం. సర్వశక్తివంతుడును దేవుడును అయిన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆయనయే త్రిక్షాళక్షతుడు, సింహాసనాసీనుడు, నిత్యుడను అగు వ్యక్తి, వైభవ కీర్తి కృతజ్ఞత స్తోత్రములు తెక్కుమారులు వాళ్ళు అర్పించి 4 జీవులను ఆరాధిస్తున్నటువంటి దృశ్యం ఇప్పుడు మనకు కనిపించినట్టు మనం ప్రార్థించాలి. The 4 creatures together, they all cried out with a loud voice and sang a hymn saying, Holy, holy, holy. He is a God for all the ages. He is the one who is seated in heaven, and he deserves glory and honor. He is a God who is sitting in heaven. Same time when we call, he comes to be with us. యెషయా 6వ అధ్యాయం 2-3 వచనం. అతని పై భాగమున జీలించుచున్న దేవదూతలు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు అతని మహిమలో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్న దానిని ఇంకొక పాపాత్ముడు చూశాడు. ఆయన పేరు యెషయా ప్రవక్త. తర్వాత ఆయన ప్రవక్త అయ్యాడు. ఫస్ట్ ఆయన ఒక పాపి. మనలను కూడా పాపస్థితి నుండి దేవుడు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి నడిపించబోతున్నాడు అని మనం నమ్ముతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఐసయా 6:2-3, a sinner man, Isaiah, who became a prophet later, he too saw such a glory of God, and the angels sang, Holy, holy, holy Lord. And all the glory was filling, and he saw the heavenly presence. మనం కూడా ఆ పరిశుద్ధ మహిమను అనుభవించి 2 లైన్లే ఈరోజు పాడబోతున్నాం. భక్తితో పాడి ఆరాధిద్దాం. సింహాసనములో వేంచేసి ఉన్న పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సింహాసనములో వేంచేసి ఉన్న పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. చెరుబీములు సెరాఫీములు సదారాధించే పరిశుద్ధుడా, చెరుబీములు సెరాఫీములు సదా ఆరాధించే పరిశుద్ధుడా, ఆరాధనా 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 ఆరాధనా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ప్రకాశమ్మ అనే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి మీ జీవితంలో కొన్ని ఇక్కట్టి ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబం మీది ఈరోజు దేవుడు మీ పేరును బట్టి మీకు వెలుగును ప్రసాదించి దీవిస్తూ ఉన్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ దర్శనంలో యోహాను చూసినటువంటి రెండవ విషయం, దర్శన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనము నుండి మెరుపులు మెరయుచుండెను, గర్జనలను ఉరుములను వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. He saw 7 lamps lit, and then God seated in heaven, and it was sounding like great thunder and lightning. God's presence was like that. ఆ రోజులో ఉరుములు మెరుపులు లాగా దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రజలకు వినిపడి వాళ్ళు భయపడేవాళ్ళు. కానీ ఆ దేవుడు ఇప్పుడు భయం తొలగిపోయినట్టు మన మధ్యలో ఇమ్మానుయేలుగా ఈ సమయంలో ఉన్నాడు. Once upon a time people used to get frightened because it was like a thunder and lightning, but now he comes in the form of a simple baby Jesus, and he comes to be with us as Emmanuel, that God is with us today. భక్తితో పాడుదాం. ఏడు దివిటీలు వెలుగుచుండగా మధ్యలో సంచరించు పరిశుద్ధుడా. 7 దివిటీలు వెలుగుచుండగా మధ్యలో సంచరించు పరిశుద్ధుడా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రభు వైపు చూస్తూ మన విన్నపములను నడిపించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకవైపు యోహాను గారు ప్రేమ గురించి ఎక్కువగా రాశాడు తన సువిశేషంలో. కానీ దర్శన గ్రంథంలో చూస్తే దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధమైన ఉన్నతమైన స్థలంలో ఉండేవాడు. అంటే ఆయనను సమీపించడం కూడా ప్రజలు భయపడిన వాళ్ళు. దెర్ వాస్ ఎ మూమెంట్
when people felt he was an unapproachable light. But then same John speaks about him as God of love in John's Gospel. అలాంటి ఒక దర్శన గ్రంథంలో ఆయన చూశాడు. దర్శన గ్రంథం 19:12. ఆయన కన్నులు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన తన శరీరమున పెక్కు కిరీటమును ధరించి ఉండెను. కన్నులు అగ్ని జ్వాల వంటిది. మరి శిరస్సు పైన పెక్కు కిరీటమును ధరించినటువంటి ప్రభు ఆయన. అదే కిరీటం మనకు కూడా ఇస్తాడు. ఆమేన్. పిల్లలకు తల్లిదండ్రులు ఏదైనా ఇస్తారు, వాళ్ళకు ఉన్నదని పిల్లలదే. ఆ కిరీటముతో అలంకరించబోతున్నాడు. ఆమేన్. అగ్ని జ్వాల అనేది మనలను శుద్ధీకరిస్తుంది, సాతాన్ని కాల్చివేస్తుంది. ద ఫైర్ విల్ ప్యూరిఫై us for us children of God. For Satan it will burn him into pieces. That's why we call him అగ్ని జ్వాలల కన్నులు కన్నవాడా, శిరస్సు పైన కిరీటమును ధరించిన ప్రభువా నేను ఆరాధిస్తున్నామని ఆరాధించే వేళ ఆరాధించి పాడుదాం. అగ్ని జ్వాలవల వంటి కన్నులను, శిరస్సు పైన కిరీటమును ధరించేవాడా, జ్వాలల వంటి కన్నులను, శిరస్సు పైన కిరీటం ధరించేవాడా, ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. భక్తితో మూడవ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో దేవుని యొక్క రెక్కల క్రింద దాచుకునే గొప్ప దినం శుక్రవారం. యేసు తిరుహృదయంలో మనల్ని దాచుకునే టైం. వి హైడ్ అవర్ సెల్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ విచ్ ఈస్ అవర్ ప్రొటెక్షన్ శాంక్చురీ. ఆయనే మనకు శరణాలయం. భక్తితో అందరు కలిసి
సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, శుక్రవారం వచ్చిన భక్తులందరినీ శుక్రవారం వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫాస్టినా. Pray for us. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పవిత్రుడును సర్వశక్తివంతుడును అగు వాని సందేశం ఇది. ఆ సందేశం ఏమిటంటే, దావీదు తాళపు చెవి ఆయన యొద్ద ఉన్నది, ఇతరులు మూయలేకుండా ఆయన తెరవగలడు, ఇతరులు తెరవలేకుండా ఆయన మూయగలడు. The Lord's word says in Revelation 3:1, it says, Holy, holy, holy Lord, and He is a God of truth. And He says this truth as a message. He says, the keys of David is in His hands. He will open in such a way nobody can close it. He will close in such a way nobody can open it. తెరస్తే ఎవడు మూయలేడు, మూస్తే ఎవరు తెరవలేడు. అంటే ఆయన అన్నిటికీ అధికారి, మనందరినీ ఆదుకునే దేవుడు. భక్తితో పాడుదాం. పరిశుద్ధుడును శక్తివంతుడును దావీదు తాళపు చెవి కలిగి ఉన్నవాడా, పరిశుద్ధుడును శక్తిమంతుడును దావీదు తాళపు చెవి కలిగున్నవాడా, ఆరాధనా 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 ఆరాధనా. ఎవరో బండి నడిపిస్తున్న వ్యక్తి 2 వీలర్ లేకపోతే 4 వీలర్స్ నడిపించినప్పుడు రోడ్డు సైడులో అది కొద్దిగా మట్టి, కొద్దిగా కుంగినట్టు ఉంది, కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు దాన్ని అవాయిడ్ చేసి వెళ్ళటానికి ముందుగానే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ దీవిస్తూ ఉన్నాడు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో నుంచి ఏదో కింద పడిపోతున్నట్టు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ పరిస్థితి నుండి ప్రజలను కాపాడమని భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ 4వ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రూపేష్, అలాగే సెసిలియా, రాకేష్, ఆనందరావు, మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి దీవించి ఏదో మెసేజ్ మీకోసం ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. మీరు ప్రార్థనలో ఉండి ఏంటని ప్రభు దగ్గర అడిగి పొందుకోండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇంకొక అనుగ్రహ కాలంలో ప్రవేశిస్తున్నాం. ఫిబ్రవరి 18 నుండి విభూతి బుధవారం నుండి మనము తపస్సు కాలంలో అడుగెడుతున్నాం. అందువలన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా ప్రారంభిస్తే స్టార్టింగ్ నుంచే చివరి వరకు అనుగ్రహం ప్రవహిస్తుంది. అలాంటి సత్యములు నేర్పించే రోజులే తపస్సు కాలం. ఆ కాలంలో మొదటి రోజు విభూతి బుధవారం నాడు పెద్ద హాల్లో ఉదయం 6:30 గంటలకు పూజ జరుగుతుంది. అదే రోజున ఎవరెవరైతే దీక్షా శిలువ స్వీకరించడానికి వస్తారో ఆశీర్వదించి అవన్నీ ఇవ్వబడుతున్నాయి. ప్లీజ్ నోట్, వీఆర్ అగైన్ ఎంటరింగ్ ఇన్ టు ద టైమ్ ఆఫ్ గ్రేస్. టైమ్ ఆఫ్ లెంట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్రేస్. And on Ash Wednesday, which is falling on February 18th this year, we will be having 6:30 Mass in the big hall, and you will be also given a Diksha cross on that day for those who want. అది మిస్ అయిన వాళ్ళు అదే శుక్రవారం లేకపోతే ఆదివారం వచ్చి దాన్ని స్వీకరించుకునే అవకాశాలు ఉంటాయి. Those who could not make it for some reason on Ash Wednesday can come that Friday, and also on Sunday that will be given to you. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో మొదటి తపస్సు కాల వడకం 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు జరుగుతుంది. ద ఫస్ట్ ఎవర్ లెంటన్ రెట్రీట్ ఇన్ తెలుగు ఈజ్ ఫ్రమ్ 23rd ఈవినింగ్ టు 27th ఈవినింగ్. బుక్ చేసుకోండి, లేకపోతే ఈ తపస్సు కాలంలో ఎక్కువ జనాలు వస్తుంటారు కావున రూమ్స్ దొరకవు. అందువలన దయచేసి రూమ్స్ త్వరగా బుక్ చేసుకోండి. ప్రభు చిత్తానుసారం కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు కాదు, కొన్ని ప్రయత్నంలో ఉన్నాం. ఆ రూమ్స్కి లిఫ్ట్ కూడా పెట్టడానికి ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి అది ఆయన కాలంలో జరిగించమని మీరు ప్రార్థించి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, శుక్రవారం యేసు హృదయానికి మరొకసారి మమ్మలను అర్పించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రోజు గడిచిపోతుంటే ప్రభా అనేక విపత్తులు, అనేకమైనటువంటి ఇక్కట్ల ఇబ్బందులు, కిట్ల పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నావు. రాబోయే దినములలో కూడా ప్రభా ఈ బిడ్డలు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు నీ 2 చేతులను అయా ఒక్క చేయి, అవును ప్రభా, ఒక్క చేయిని నీవు చాపుతూ గాయపడిన ఆయా ప్రభా ఆ అరి చేతి నుండి అక్కడ ఉన్నటువంటి రంధ్రం ద్వారా పరలోకం నుండి తండ్రి చాలామంది ప్రజలను ఈ సమయంలో చూసి నీవు పొందిన దెబ్బలొచ్చి ప్రజలను దీవిస్తున్నానని, ఇప్పుడు దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకరులు జరుగుతున్నందులకై స్తోత్రం. కన్నీటితో ఉన్నవారి జీవితం నాట్యముగా మారబోతున్నందులకై నీకే స్తోత్రం. సంతాన భాగ్యం దయచేయం తండ్రి. అయా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చును గాక. ప్రమోషన్ కోసం వెతుకుతున్న వారిని దీవించండి. వీసా విషయంలో బయట దేశంలో భయపడుతున్నారయ్యా కొందరు. అలాంటి ఎక్స్టెన్షన్ కోసం వేచి ఉన్నవారు, ప్రభా జాబ్ కోల్పోయిన వారు అందరికీ ఈ నెలలోనే అద్భుత కార్యములు జరుగును గాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం.
ఆదియును అంత్యమును అయినవాడా, అల్ఫా ఒమేగా అయినవాడా, ఆదియును అంతమును అయినవాడా, అల్ఫాయు ఒమేగా అయినవాడా, సింహాసనములో వేంచేసి ఉన్న పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఆరాధన నీకే ఆరాధన ఆరాధన, దివ్య సప్రసాదనాథుడా నీకే 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 మారాధన. భక్తితో చివరి గుర్తు చెప్పి అందరికీ మేలులు జరిగి సాక్షిగా మారేటట్టు ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో అద్భుతం కోసం వేచి ఉన్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెండిలు కుదరాలని ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జాబ్ కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ల్యాండ్ కొనుగోలు చేయాలని ఆశిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్య నుండి బయటపడాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గొప్ప గిఫ్ట్గా ఇచ్చినటువంటి DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువను ధరించి అద్భుతం కోసం వేచి ప్రార్థన చేయబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా మరియు ప్రామిస్ కార్డ్ ద్వారా అద్భుతం కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న వారు లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా అయ్యా మా కోసం ప్రార్థించండి అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దైవ సన్నిధిలో ఉన్నాం, మోకాళ్ళ మీద ఉండి దేవుని యొక్క ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆయన శక్తితో దుష్ట శక్తులను బంధించి విడుదలనిచ్చి మీరు ఎదురు చూస్తున్న అద్భుతాలు చేసి ఆయన మహిమ కొరకై మిమ్మల్ని సాక్షులుగా మలచునుగాక. May the Almighty God with His mighty power crush Satan, deliverance, miracles and wonders. May you become a testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించే ఆరాధన కరుగుడు ఆ దేవుడు మనలందరినీ దీవించి గొప్ప దీవెనలు పొందుకొని సాక్షిగా నిలబెట్టేట్టు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.